సో యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తము అని అన్న తర్వాత ఏమి ప్రారంభమైందంటే సువార్త ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని అన్న తర్వాత మానవునికి రక్షణ ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని అన్న తర్వాత మానవుని యొక్క స్వస్థత ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తమైంది అని అనటాన్ని బట్టి మానవుడికి దేవుని సన్నిధిలోనికి నేరుగా వెళ్ళి క్రీస్తునందు ఆరాధన చేసే ఆ ప్రవేశము ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని అనడాన్ని బట్టి మానవునికి నిజమైనటువంటి ఆశీర్వాదము ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తమైనది అనే ఆ మాటను బట్టి అపవాది యొక్క పతనము ప్రారంభమైంది. దేవుని ప్రజలారా, యేసు సిలువలో ఇక ఏ పాపము నీ మీద ఏలుబడి చేయకూడనట్లుగా, ఇక ఏ శాపం నీ మీద ఏలుబడి చేయకూడనట్లుగా, ఇక ఏ పాపము నీ మీద ఏలుబడి చేయకుండునట్లుగా పాపమునకు కావలసిన ప్రాయశ్చిత్తమును సిలువలో వెల చెల్లించి ఆయన సమాప్తమైనది అని చెప్పారండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడండి. అటువంటి గొప్ప దేవుడిని కలిగిన మనము ధన్యులము.